హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ యార్. హియర్ వి గో. బోర్వెల్లి స్టేషన్ నుంచి గొరాయ్ క్రీక్కి వెళ్ళాలి. త్రూ ఆటో ఆర్ బై బస్ వెళ్ళొచ్చు. బై బస్ అయితే 12 రూపీస్ అవుతుంది. త్రూ ఆటో అయితే 100 to 150 డిపెండ్స్ ఆన్ అవర్ బార్గైనింగ్ రియాక్షన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ దిగిన తర్వాత గొరాయ్ క్రీక్లో ఈ విధంగా చాలా ఫెరీస్ అవైలబుల్లో ఉంటాయి. ఫెరీలో వెళ్ళాలంటే 100 రూపీస్ టికెట్ అనమాట. సో ఫెరీస్లో కొన్ని ఫెరీస్లో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మేము ఇప్పుడు వెళ్ళే ఫెరీలో వచ్చేసి చాలా సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, బట్ లైఫ్ జాకెట్స్ ఇలాంటివి ఏమీ లేవన్నమాట. అండ్ వెహికల్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. వెహికల్స్కి కూడా కాస్ట్ ఉంటుంది, టికెట్ కాస్ట్. సో డిపెండ్స్ ఆన్ ద వెయిట్ ఆఫ్ వెహికల్ ఉంటుంది. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు నాకు గోదావరి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది, బట్ అంత ప్యూరిఫైడ్ వాటర్ అయితే కాదు కదా. సో దిగిన తర్వాత ఈ విధంగా క్రాబ్స్ దర్శనం ఇచ్చాయన్నమాట ఈ విధంగా. అండ్ వెళ్ళేటప్పుడు బోట్స్లో అయితే లైఫ్ జాకెట్స్ అన్నీ సేవింగ్ పర్పస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. పగోడా టెంపుల్ రీచ్ అవ్వడానికి ఫెరీ దిగిన తర్వాత 300 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది బై వాక్ వెళ్ళేటప్పుడు. సో ఈ విధంగా మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఈ విధంగా జాకెట్స్ అయితే ఇక్కడ సీట్స్ లిమిటెడ్ సీట్స్ అనమాట. సో నిలబడాల్సి ఉంటుంది కొన్ని టైమ్స్ కొన్ని ఫెరీస్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్.